నమస్తే. నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. ఈ మాట చాలామంది వినే ఉంటారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటో నేను మీకు చూపించే ప్రయత్నం, కళ్ళకి కట్టినట్టుగా చూపించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను. అయితే ఇది అంత ఇంపార్టెంట్ అంశంగా అనిపించకపోయినా సరే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇలాంటి విషయాల పట్ల తెలియగానే, చూడగానే, చదవగానే ఒక కంక్లూజన్కి రాకుండా కొంచెం ఆలోచిస్తే లేదా నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి బ్యాచ్ ఏ విధంగా వాస్తవానికి మసిపూసి మారేడుకాయ చేస్తుందనేది మన కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పత్రిక సాక్షిలో నిన్న వచ్చినటువంటి 2 ప్రధాన వార్తలు చూస్తే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, వాస్తవాలు ఏవైనా కానీ నా ఇష్టం వచ్చినట్టుగా నేను రాసేసుకుంటా, మసిపూసి మారేడుకాయ చేస్తానేటటువంటి తీరు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఎస్, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం అనమాట. కాబట్టి నేను ప్రాధాన్యత ఉందా లేదా అనేది ఆలోచించకుండా ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ అంశం, ఫస్ట్ టాపిక్ ఏంటంటే నిన్న మెయిన్ పేజ్లోనే సరే నిన్న జనవరి 1 కొంచెం పాజిటివ్ వార్తలతోటి, మంచి వార్తలతోటి, ఫీల్ గుడ్ వార్తలతోటి ఎవరైనా మొదలు పెడతారు కదా అని చెప్పేసి అన్ని పత్రికలు తిరిగేసినట్టుగా దీన్ని తిరిగేస్తే ఇందులో 95% నెగిటివ్ వార్తలు ఉన్నాయన్నమాట. అఫ్ కోర్స్ ప్రభుత్వం మీద పాజిటివ్ అంశాలు ఇవ్వటం ఇష్టం లేకపోయినా కానివ్వండి, 2026 ఆశలు ఆకాంక్షలు, 2025 మిగిల్చినటువంటి తీపి జ్ఞాపకాలు, వాటిని కంటిన్యూ చేసే విధానం, వీటి మీద బోల్డ్ రాయొచ్చు. సరే వాళ్ళు రాయలేదు, అది వేరే విషయం పక్కన పెడదాం. ఆ వార్త ఏంటంటే అంబులెన్స్ రావటం లేట్ అవటం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు హయాంలో ఆ సర్కారు అసలు ఆ వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇలా ఉంది అంబులెన్స్ల పరిస్థితి అని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది. ఏంటయ్యా అంటే శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలంలో నరేంద్ర శర్మ అనేటటువంటి ఒక సెక్యూరిటీ గార్డు NH-16 మీద వెడుతున్నప్పుడు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. పాపం అక్కడికక్కడ ఆయన చనిపోయాడు, దెబ్బలతో పడున్నాడు. అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే అంబులెన్స్ రాలేదు టయానికి, చాలా లేట్ చేసింది, 40 నిమిషాల తర్వాత వచ్చింది. అప్పటి వరకు అక్కడే అతను విలవెల్లాడిపోయాడు, ఫోన్లు చేస్తున్నా కలవట్లేదని చెప్పేసి రకరకాల వార్తా అంశాలని వండి వడ్డించింది. ఇంకేముంది, చూసిన వాళ్ళందరూ కూడా నిజంగా 108 ఇంత దారుణంగా తయారైందా, అసలు రెస్పాన్సే లేకుండా పోయిందా, ప్రజల ప్రాణాలంటే కనీస విలువ కూడా లేకుండా పోయిందని చెప్పేసి ఒక క్షణం నేను కూడా ఫీల్ అయ్యాను. 24 గంటలు గడవక ముందు అసలు ఆ కథనంలో వాస్తవాలు ఏంటో కళ్ళకు కట్టినట్టుగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయటకు వచ్చాయి. ఒక్కసారి మీరు చూడండి, నేను పేపర్ క్లిప్ కూడా చూపిస్తాను. అంటే దానికి సంబంధించినటువంటి రికార్డు డాక్యుమెంట్. 108 అంబులెన్స్కి ఘటన జరిగిన తర్వాత 8 గంటల 8 నిమిషాలకు కాల్ వచ్చింది. ఘటన ఎప్పుడైనా జరగనివ్వండి, వాళ్ళకి కాల్ వస్తేనే కదా రెస్పాండ్ అయ్యేది. 8 గంటల 8 నిమిషాలకు కాల్ చేశారు. కాల్ చేస్తే 1 నిమిషం వ్యవధిలోనే 8 గంటల 9 నిమిషాలకు బయలుదేరి అంబులెన్స్ సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్ళిపోయింది అనమాట. రీచ్ అయ్యే సర్కిల్ అక్కడికి 8 గంటల 14 నిమిషాలు అయింది. అంటే దాదాపుగా 5-6 నిమిషాల వ్యవధిలోనే వెళ్ళిపోయింది అనమాట. సో దూరం ఎంత? 2 కిలోమీటర్లు. అంబులెన్స్ ఉన్న చోటు నుంచి అక్కడికి 2 కిలోమీటర్లు. 8:08కి కాల్ వస్తే 8:09కి బయలుదేరి 8:14 కల్లా అక్కడికి చేరుకుంది. హార్డ్లీ 5-6 నిమిషాల్లో వెళ్ళిపోయింది అనమాట. అయితే వెళ్ళగానే, దిగి చూడగానే, పరిశీలించగా, లోపల ఉన్న స్టాఫ్ EMT పరిశీలించగానే అప్పటికే బాధితులు చనిపోయినట్టుగా నిర్ధారణకు వచ్చారు. మరి ఇందులో లేట్ చేసిందే ఉంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత అంబులెన్స్ సమాచారం రావడం లేట్ అయి ఉండొచ్చు. వాళ్ళు రికార్డెడ్గా చెప్తున్నారు 8:08కి వచ్చింది, 8:09కి బయలుదేరాం, 8:14కి వెళ్ళిపోయాం, 5 నిమిషాల వ్యవధిలోనే అక్కడికి వెళ్ళారు. మరి ఇంకా ఇందులో నిర్లక్ష్యం ఏంటి? అక్కడికే వెళ్ళిన తర్వాత ఒక బాధితులు చనిపోయి ఉండటంతో ప్రొసీజర్ ప్రకారం 8:24కి క్లోజ్ చేసి మృతదేహాన్ని రణస్థలం CHకి తరలించాలని సూచించారు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కూడా తెలియజేశారట. ఒకవేళ తమదే నిర్లక్ష్యం అయితే చనిపోయాడు నెల డిక్లేర్ చేస్తారు, నిర్లక్ష్యం ఉంది, బయటపడుద్ది, మనం దొంగలం దొరికిపోయామని చెప్పేసి ఏదో నాటకం ఆడేందుకు కబుర్లు చెప్పడం ట్రై చేస్తారు. కానీ అలా చేయలేదు కదా, వాస్తవం చెప్పారు కదా. రికార్డెడ్ ఎవిడెన్స్ డాక్యుమెంట్తో సహా ఇదిగో ఈ టైంకి వచ్చింది, ఈ టైంకి బయలుదేరి ఈ టైంకి వెళ్ళామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నప్పుడు ఇందులో నిర్లక్ష్యం ఉంది. కానీ దీన్ని, ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చేసి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్టు ఇంకేముంది ప్రభుత్వ దుర్మార్గం అది ఇద్దని చెప్పేసి
ఒక కథనాన్ని వడ్డించే ప్రయత్నం, నూతన సంవత్సరం తొలి రోజునే ఒక నెగిటివ్ అంశాన్ని బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం, చదివిన వాళ్ళందరూ ప్రభుత్వాన్ని ఆడిపోసుకొని తిట్టిపోసేటటువంటి ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా చేశారు. ఇది మొదటి అంశం అనమాట. ఇక అంతకన్నా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనడానికి అసలు పీక్ స్టేజ్ అంశం ఇంకోటి ఉంది. అదేంటయ్యా అంటే, ఈ వార్త చూడండి. ప్రభుత్వం దారుణంగా విఫలం, సంక్షేమ హాస్టల్స్ లో వరుస మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన, 45 మంది విద్యార్థులు చనిపోవటం చిన్న విషయం కాదు అని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించినట్టుగా తన కథన రూపంలో ఇచ్చిందనమాట. ఇదే అంశం ఆంధ్రజ్యోతిలోనూ ఈనాడులో కూడా వచ్చింది. వాళ్ళేం రాశారు అంటే, వాస్తవంగా వాళ్ళేం రాశారంటే, వసతి గృహాల్లో పిల్లల మరణాలు చిన్న విషయం కాదు, సంరక్షించడం అధికారుల విఫలం అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఇస్తే, ఈనాడు సంక్షేమ హాస్టల్స్ లో బాలికల మృతి ఆందోళనకరం అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇచ్చింది. సరే, కంటెంట్ ఒకటే, కానీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం ఇక్కడ సాక్షి చేసింది. నిజమా కాదనేది కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఏముందనేది ఒకసారి పరిశీలించినట్టయితే ఒకసారి చూడండి. మీరు ఆ క్లిప్ కూడా చూపిస్తాను క్లియర్గా. 2016 నుంచి ఇప్పటి వరకు 45 మరణాలు సంభవించాయని, ఇదేమి చిన్న వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది ఆంధ్రజ్యోతి. అంటే ఇప్పటికిప్పుడు ఏదో రాత్రికి రాత్రి 45 మంది చనిపోయినట్టుగా ఏంటి సాక్షి చేసింది. కానీ వాస్తవంగా అయితే 2016 నుంచి, అంటే దాదాపు 9-10 ఏళ్ల దగ్గర నుంచి ఈ యొక్క 45 మరణాలు సంభవించాయట. సేమ్ అదే అంశం ఈనాడులో కూడా అదే ఉంది. పోనీ వాళ్ళు ఏదో ఆంధ్రజ్యోతి వాళ్ళు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం, బద్నాం చేయడం ఇష్టం లేక రాశారు అనుకుందాం కాసేపు. ఈనాడులో కూడా 2016 నుంచి నేటి వరకు 45 మరణాలు సంభవించడం ఆందోళనకు గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈ 2016 నుంచి ఇప్పటి వరకు అనేటటువంటి మాట సాక్షిలో మీరు వెతికిన, బోతద్దం పెట్టి వెతికిన ఎక్కడా కనిపించదు. ఇది అంటే హైకోర్టు వ్యాఖ్యల్ని ప్రభుత్వానికి చుట్టడం ఒక పక్క అయితే, 10 ఏళ్ల నుంచి మరణాలు జరుగుతున్నాయి. ఈ రోజు 45 మంది చనిపోలేదు, 10 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. 10 ఏళ్ల నుంచి జరుగుతుంటే దాన్ని ఇప్పటికిప్పుడు జరుగుతున్నట్టుగా, రాత్రికి రాత్రి జరిగినట్టుగా ఆ 2016 అనేటటువంటి మాటను తీసేసి చెప్పేస్తుంది. అసలు 2025లో ఇద్దరే చనిపోయారట. అది కూడా జరగకూడదు, బాధాకరం. ఇంకా ప్రమాణాలు పెంచాలి, ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధిత అధికారులు, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. నో డౌట్, అసలు అందులో మొహమాటమే లేదు. 10 ఏళ్ల నుంచి వరుస పెట్టి మరణాలు జరుగుతుంటే రాత్రికి రాత్రి కొత్త ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం, అసలు ఆ 2016 అనే మాటనే కట్ చేసేసి పక్కన పడేసినటువంటి వైనం చూస్తుంటే, మేము ఎలాగైనా సరే మసిపూసి మారేడుకాయ చేస్తాం, ఎలాగైనా సరే విషయం దీంట్లో రంగరిస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశంగా ఉన్నట్టుగా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు కదా. ఇది ఊరికే అలా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారంటే ఇదే. అంటే ప్రతి క్షణం, ప్రతిరోజు మన వార్తాపత్రిక చదివే వాళ్ళు ఎవరైనా సరే, అది కావాలని చదివినా, పొరపాటును చదివినా, గ్రహపాఠం చదివినా, ఇంకే ఉద్దేశం చదివినా సరే, ఈ కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద ఏదో రకంగా వ్యతిరేకత కావాలి. అనేక అంశాలుంటే దీన్నే బ్యానర్ ఐటమ్గా తీసుకునేసిందంటే ఇక అర్థం చేసుకోండి. ఇక జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ పరివారం, వాళ్ళ అనేక అంశాలు ఇక్కడ ఇందులో ఉన్నాయి. చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి బోలెడు ఉన్నాయి. కానీ ఇదే అంశాన్ని బ్యానర్ ఐటమ్గా పెట్టి అసలు వాస్తవాల్ని హైడ్ చేసి మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఏదో ప్రభుత్వం మీద, ప్రభుత్వాన్నే తూర్పారబెట్టినట్టుగా రాసేసి ఆ 2 పత్రికలు వచ్చినటువంటి సంవత్సరాలు, డేట్లు ఇందులో లేవు. రాస్తే బండారం బయటపడుతుంది కదా. మధ్యలో 16 నుంచి ఇప్పటి వరకు అంటే మధ్యలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పీరియడ్, దాంట్లో కూడా ప్రస్తావనకు వస్తుంది. 2025లో 2 మరణాలే సంభవించాయి. అంటే మరణాల సంఖ్య తగ్గుతోంది, బట్ అవి కూడా జరగకూడదు, అసలు మరణాలే ఉండకూడదు. ఆ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించాల్సి వస్తే, ఎక్కడ మాట్లాడాల్సి వస్తా అని చెప్పేసి చేసినటువంటి తీరు. సో కాబట్టి వార్తలు చదవగానే వెంటనే ఒక అభిప్రాయానికి రాకుండా దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటో కూడా తెలుసుకోవాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన కానివ్వండి, ఒక స్పృహ కానివ్వండి, నిన్న వార్తాపత్రిక చూసిన తర్వాత ప్రత్యేకంగా నాకు కలిగిందనమాట. మరి ఇవి చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారు అనేది కూడా నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దయచేసి మీ అభిప్రాయం తెలిపిన తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, ఈ వీడియో నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.